ఇది ఆరోపణ కాదు, దీపం సెక్రటరీ ఇచ్చిన ఆన్సర్ ఇది. నేను చెప్పింది కాదు కదా. లెట్ ది కూటమి గవర్నమెంట్ ఆన్సర్ ఫర్ ఇట్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేయాలి. అయ్యా ఏంటి మీ వైఖరి ఏంటి అని. నమస్తే నాగేశ్వర గారికి మనకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర గారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక 11,440 కోట్ల రూపాయలని కేంద్రం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయిస్తే అది మేమే బతికించాం, మళ్ళీ విశాఖ ఉక్కుకు ఊపిరి ఊదాం అంటూ కూటమి నేతలందరూ కూడా అన్ని పార్టీలు కూడా క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి. కానీ రీసెంట్గా ఒక వార్త చూస్తూ ఉన్నా సార్, ప్రైవేటీకరణపై ముందడుగే, అంటే ప్రైవేటీకరణకు అనుకూలంగానే కేంద్రం స్టాండ్ ఉండబోతోంది అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్పై మారని కేంద్రం వైఖరి చూపించండి ఒకసారి. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదు అంటూ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అడిగిన ప్రశ్నకు దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి అజయ్ నాగ్పాల్ స్పష్టంగా వెల్లడించారు అని చెప్పేసి. సో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు సార్. ఎందుకు సార్? ఒకసారి వెనక్కి అంటారు, ఒకసారి ముందుకు అంటారు, ఒకసారి ఊపిరి అంటారు, తర్వాత ఇది అంటారు. ఎలా అర్థం చేసుకోవాలి? అదంతా మనం అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన రోజు కూడా నేను ఇదే చెప్పాను. ఇది కేవలం మనకు అర్థం కావాలి, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కొరకు ప్యాకేజా, లేదా అందంగా ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ప్యాకేజా తేలాలి అని చెప్పి ఇక్కడే కూర్చొని మాట్లాడాను. మీరు పాత వీడియోలో ఉంటుంది క్లియర్గా. ఆ రోజు ఇదే అంశం పైన రైజ్ చేశాను. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది. ఆ నిర్ణయంలో మార్పు రానంత కాలం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. అందువల్ల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒక హైయెస్ట్ బాడీ. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మక అమ్మకము అని ఒక డెసిషన్ తీసుకున్నాక ఆ డెసిషన్ విత్డ్రా కాకుండా మళ్ళీ డెసిషన్ ఎవరు విత్డ్రా చేయగలుగుతారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్సే మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోగలుగుతుంది. అది వెనక్కు తీసుకోనంత కాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని ఆ రోజు కూడా అన్నాను. ఇవాళ అనుభవం అదే కదా. ఇవాళ అడిగింది ఏంటి? గ్రీవెన్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్లో భాగంగా కార్మిక సంఘ నాయకుడు అడిగింది, గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మటానికి వ్యూహాత్మక అమ్మకం, స్ట్రాటజిక్ సేల్ అంటారు. స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ భాగస్వామికి మొత్తం స్టీల్ ప్లాంట్ అప్పచెప్పడం, దాన్నే స్ట్రాటజిక్ సేల్ అంటారు. అంటే ఇందులో వాటాలు అమ్మడము 20% వరకు, 10% వరకు వాటాలు అమ్మడం కాకుండా స్ట్రాటజిక్ సేల్ అంటే వ్యూహాత్మక పార్ట్నర్, అంటే ఈ కంపెనీని మరో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అన్నట్టు. సో ఈ నిర్ణయం మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కదా, ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందా అని అడిగారు. ఆ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉందో అంటే యూనియన్, ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీపం అనే శాఖకు చెందిన కార్యదర్శి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఏంటంటే ఎలాంటి మార్పు లేదు అని. అంటే ఇప్పటిదాకా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు మనకు చెప్పింది ఏంటి? కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క ప్రభావము, సో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి ఉదయం ఇవన్నీ చెప్పారుగా. ఇప్పుడు ఏంటి? ఇది అబద్ధమని కేంద్ర ప్రభుత్వ స్టేట్మెంట్తోనే తేలిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది స్ట్రాటజిక్ సేల్ అనేది మార్పు లేదు అని. మరి ఎందుకు మరి 11,440 crores ఇచ్చారు? నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఉద్ధరించడానికైనా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ప్లాట్ ఉంది, మీకు ఆ ప్లాట్లో మొక్కలు మొలిశాయి, ఇష్టమైన చెత్త ఉంది, 2 కారణాల రీత్యా దాన్ని మీరు క్లీన్ చేస్తారు. జేసీపీ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసేసి పాత చెట్లన్నీ తీసేసి నీట్గా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒకటి, అక్కడ మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాన్ని పునరుద్ధరించాలి, లేదు ఒక కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఒక తోట, ఒక ఏదైనా మొక్కలు వేయాలనుకుంటే మీరు దాన్ని ప్రొడక్టివ్గా వాడాలనుకున్నప్పుడైనా చేస్తారు, లేదు క్లీన్ చేసి అమ్మకానికైనా చేస్తారు. సో క్లీనింగ్ 2 కూడా ఒకే పని, చేసే పని ఒకటే, జేసీపీలు పెట్టి క్లీన్ చేయడం. కానీ జేసీపీలు పెట్టి క్లీన్ చేసే దేని కొరకు?
నేను దాంట్లో ఇల్లు కట్టడానికా అమ్ముకోవటానికా అని. అందువల్ల స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానిక, స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి లాభసాటిగా అమ్మటానికా అనే ప్రశ్న నేను ఆ రోజు వేశాను. ఇవాళ ముస్తాబు చేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికే అని కేంద్ర ప్రభుత్వ సమాధానం వల్ల తెలిపింది. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, డబుల్ ఇంజన్ సర్కార్ ఏమైంది అని. సో ఆశ్చర్యం బాధేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల